కన్నుల బెళ్ళుకే కలువలురా కన్నుల బెళ్ళుకే కలువలురా కన్నియ తళుకే కనకమురా కన్నుల బెళ్ళుకే కలువలురా కలవోలే కనిపిల్చే కలవోలే కనిపిల్చే కలలోనే వలపిల్చే కలలోనే వలపిల్చే కనులలో ఆ రూపే కాపురమైపోయే కనులలో ఆ రూపే కాపురమైపోయే కన్నుల బెళ్ళుకే కలువలురా కన్నుల బెళ్ళుకే కలువలురా కనులార కనినంతనే కనరాని అందాలనే కనులార కనినంతనే వనమేము ఈ వేళనే వనమేము ఈ వేళనే నందనమనిపించనే నందనమనిపించనే విరులన్ని కను విపెనే విరులన్ని కను విపెనే చిరునవ్వు చిలికించనే చిరునవ్వు చిలికించనే ఎనరాని శృంగారమే ఎనరాని శృంగారమే హృదయాలు కదిలించనే హృదయాలు కదిలించనే కనరాని అందాలనే కనులార కనినందనే ఇటు చూడు ఇటు చూడవే ఇటు చూడు ఇటు చూడవే ఇవి ఏమి మధుమాయలే ఇటు చూడు ఇటు చూడవే ఇవి ఏమి మధుమాయలే ఇటు చూడు ఇటు చూడవే వనరాణి వగలాడిగా కనుసైగ కావిల్సగా వనరాణి వగలాడిగా కనుసైగ కావిల్సగా వనమేమో ఈ వేళనే నందనమని పిల్చెరా వనమేమో ఈ వేళనే నందనమని పిల్చెరా విరికల్నే కను విప్పగా విరికల్నే కను విప్పగా చిరునవ్వు చిలికిల్చగా చిరునవ్వు చిలికిల్చగా ఎనరాని శృంగారమే హృదయాలు కరిగించెరా ఎనరాని శృంగారమే హృదయాలు కరిగించెరా వనరాణి వగలాడిగా కనుసైగ కావిల్సగా వనరాణి వగలాడిగా కనుసైగ కావిల్సగా
బొమ్మ మీరు రాసిందేనా? అవును. ఇందులో ఏమన్నా? లేదు, మీరు నన్ను ఒక్కసారిగా చూశారు, అంత మాత్రాన ఇంత బాగా ఎలా వేయగలిగారా అని. భగవంతుణ్ణి కళ్ళారా చూచి కూడా మర్చిపోవచ్చు, కానీ మిరిమిట్లు గొలిపే నీ సౌందర్యాన్ని ఒక్కసారి చూచి ఆ జన్మాంతం వరకు మర్చిపోగలనా? కోరి కోరి నీ రూపము కనగా, కోరి కోరి నీ రూపము కనగా, తీరును ఆకలి దాహములే, తీరును ఆకలి దాహములే. చేరి చేరి నీ పాటలు వినగా, చేరి చేరి నీ పాటలు వినగా, చిందును అమృత బిల్దుబులే, చిందును అమృత బిల్దుబులే. కోరి కోరి నీ రూపము కనగా, తీరును ఆకలి దాహములే, తీరును ఆకలి దాహములే. ఎందుకా నవ్వు? మీరు చిత్రకారులు మాత్రమే అనుకున్నాను, కవులు గాయకులు కూడా అనుకోలేదు. రాతి విగ్రహాలు సహితం రమ్యమైన కవిత్వాన్ని పలికే ఆంధ్రదేశంలో పుట్టిన నాకు నీలాంటి బంగారు బొమ్మ కంటపడగానే కవిత్వం రావడం కూడా ఒక కష్టమైన పనేనా? ఇంత తెలివిగా మాట్లాడేవారు ఆ దొంగల బారి నుండి తప్పించుకోవడంలో తప్పిపడ్డారే. విమలా, ఇదిగో నాకు ఉపకారం చేసిన వాళ్ళని దొంగలు అని నిందించు. ఏమిటి, మీకు ఉపకారం చేసిన వాళ్ళ? అవును కాదా, మరి వాళ్లే నన్ను పట్టుకోకపోతే నిన్ను చూసే అదృష్టం నాకు కలిగేదేనా? ఓ అలాగా. విమల, ఇది మళ్ళీ తప్పిస్తానని మాటివు, వెళ్ళి వాళ్ళ చేతుల్లోనే పట్టుబడతా. వద్దు 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 వద్దు, నేను వాడిని ఒక్కసారిగా కాపాడాను, మళ్ళీ మీరు పట్టుపడితే మీ చెవులు. పోతేనే కళ్ళుంటే చాలదు నీలాంటి కళామూర్తిని చూడటానికి. విమల, నిన్ను చూచిన క్షణం నుంచి నువ్వు నా కోసం పుట్టావని దృఢ నమ్మకం నాలో నాటుకుపోతుంది. ఈ పిచ్చి వేషాలు నా దగ్గర పనికిరావు. అడకత్తుల్లో ఒక్కలు నొక్కినట్టు నొక్కి కట్టుకుని గొంతు కత్తిరించి పారేస్తాను. ఇవాళ ఇక్కడుండి రేపు మేఘర్ రేవు తడితే నువ్వు కుక్కల వారి వెనకే పోతావు. ప్రేమట ప్రేమ జామకాయనుకున్నావా కొరుకు తింటానికి? కలలు బలించే కాలములో, కలలు బలించే కాలములో, కలిసిన ప్రేమలు శాశ్వతమే, కలిసిన ప్రేమలు శాశ్వతమే. కలనైనా మెలగువనైనా, కలనైనా మెలగువనైనా, లోకము సుందర నందనమే, లోకము సుందర నందనమే. కలలు ఫలించే కాలములో, కలిసిన ప్రేమలు శాశ్వతమే, కలిసిన ప్రేమలు శాశ్వతమే. అయ్యగారు, భోజనం సిద్ధంగా ఉంది. వస్తున్నా, అమ్మాయిని కూడా పిలు. ఏం గౌరీ? అమ్మాయి గారు ఆయనతో భోంచేస్తారు. అలాగా, సరే వెళ్ళు. విమల, ఈ రోజు నువ్వు భోజనం చేయలేదట. అవును. ఏమో తెలీదు. నేను కూడా భోజనం చేయలేదు. భోంచేయలేదా? కారణం? దిగులు. దిగులా? ఎందుకు? నువ్వు నన్ను ఆ గజ దొంగ బారి నుంచి తప్పించావు. నేను ఇప్పుడు అంతకంటే పెద్ద గజ దొంగ చేతులు చిక్కుబడిపోయాను. గజ దొంగ ఎవరతను? విమల, నీ ఆదుర్దా చూస్తే ఆ ఉగ్రసింహుడు బారి నుంచి తప్పించినట్టు నన్ను ఈ గజ దొంగ చేతుల్లో నుంచి కూడా తప్పించేటట్టున్నావే. తప్పకుండా. ఎక్కడున్నాడో చెప్పండి. ఇక్కడే. ఇక్కడ? మా తోటలోనా? ఆహా, ఇంట్లోనే. ఇంట్లోనా? ఏడి? అవును, నా ఎదట ఉన్న ఈ గజ దొంగ. పోదురు, మీకెప్పుడు వేళాకోళమే. నేను హడిలిపోయాను. విమల,
నన్ను గురించి నీకంటే దిగులు పడే వాళ్ళు ఎవళ్ళుంటారు? మన మనస్సులు రెండూ కలిసాయి అనటానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అయ్యగారు వస్తున్నారండి. నమస్కారం. నమస్కారం. దయచేయండి. ఇలా కూర్చోండి. కూర్చో బాబు. మీరు ఈ నిరుపేరింట్లో ఎన్నాళ్ళు ఉండటమే గౌరవం. ఎంత మాట! మీరు మీ కుమార్తె నన్ను దొంగల బారి నుంచి, రోగం నుంచి కాపాడారు. మీ ఉపకారం ఈ జన్మలో తీర్చుకోలేదు. మా ధర్మాన్ని మేము నెరవేర్చాం. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం మానవ ధర్మం కదా. మీరు సుఖంగా వెళ్ళిరండి. వెళ్లే ముందు ఒక్క చిన్న కోరిక తమరు తప్పక నెరవేర్చాలి. చెప్పు నాయనా. మరేం లేదు, మీకు అభ్యంతరం లేకపోతే మీ కుమార్తె విమలను నేను వివాహం చేసుకుంటాను. మా అమ్మాయిని మీరు వివాహం చేసుకుంటారా? అవునండి. కలగంటున్నారా? రాజవంశంలో పుట్టిన మీరెక్కడ? ఈ పూరికంపులో నివసిస్తున్న మేమెక్కడ? ఇది ఎలా జరుగుతుంది? అదేమిటండి ఎలా అంటారు? రాజవంశంలో పుట్టడం తప్ప మామూలు మానవులకు ఉండే హృదయాలు, ఆవేశాలు మాకు మాత్రం లేవు. అంత అవసరమైతే నా సర్వస్వము త్యజించి మీ తోటలో పనిచేస్తూ ఇక్కడే ఉండిపోతాను. అయితే ఇక మేము ఈ స్థలం వదిలిపెట్టి మరొక తావు చూసుకోవాల్సి ఉంటుంది. అదేమిటండి అలా అంటారు? అదే కదా బాబు మా తల మీద పడ్డ శాపం. శాపమా? అవును. నేను జీవితాంతం ఏకాంతంగా బ్రతకాలని, ఈమె కన్యగానే కాలం గడపాలని మాకు శాపం. ఇదంతా కల్పనగా ఉంది. కల్పన కాదు నాయన. ఈ ప్రపంచంలో నాకున్న ఆస్తి అంతా ఈ ఒక్క కూతురే. ఆ బిడ్డ హాయిగా ఆనందంగా జీవితం గడపాలని నాకు మాత్రం ఆశ లేదా? అయినా నేను ఎందుకు అడ్డు పెడుతున్నాను? అదే నాకు అర్థం కావటం లేదు. కారణం చెప్పండి. ఇక దాచి ప్రయోజనం లేదు. విజయ్ కుమార్, అదో నా బిడ్డ అంటరానిది. అవును, అంటరానిది. అంటరానిది? ఏమంటరానిది? అవును, అంటరానిది. నాకు మాత్రం కాదు, ఈ ప్రపంచానికి. ప్రేమ పెనవేసిన మా పొడుచు హృదయాలను జాతి కుల మత విభేదాలు వేరు చేయలేవు. పసితనపు ఉద్రేకంలో మీరు ఏదో మాట్లాడుతున్నారు. నా మాట వినండి. మీరు ఈమెను వివాహం చేసుకుంటే ఆ తరువాత ఎన్నో సాధక బాధకాలకు లోను కావాల్సి వస్తుంది. మీకోసం ఎందరో రాజకుమార్తెలు కనిపెట్టుకుని ఉండి ఉంటారు. వారిలో ఎవరినైనా వరించండి. దయచేసి ఈమెను మర్చిపోండి. వివాహం చేసుకుంటే మీ విమలని, లేకపోతే ఆజన్మాంతం బ్రహ్మచర్యం. విజయ్ కుమార్, నా హృదయంలోని బాధ తెలుసుకోకుండా నన్ను చిత్రవధ చేస్తున్నారు. ఇది న్యాయమా? నిజంగా మాకు కృతజ్ఞత చూపాలంటే ఈమె సంగతే మర్చిపోండి. మీ కాళ్ళు పట్టి కూర్చోండి బాబు. ఈ క్లిష్ట సమస్య విషయంలో సమాధానం చెప్పవలసింది మీ కుమార్తె మాత్రమే. విమల, నీ అభిప్రాయం? మీకు కష్టమో నిష్ఠూరమో కలిగించే వివాహం నేను ఏమాత్రం సమ్మతించను. మనకు మంచి చేకూర్చేదైతే నాన్నగారి శుభకార్యానికి అడ్డు చెప్పేవారిని. అయితే సరే విమల, నీ తీర్పుకు నేను అంగీకరిస్తున్నాను. కాలమే మీ నాన్నగారి మనస్సు మారుస్తుంది. అంతవరదాకా నేను ఏకాంతంలో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈ మాట మాత్రం మర్చిపో. అయ్యా, ఇన్నాళ్ళు నన్ను ఆదరించినందుకు మీకు కృతజ్ఞత ఎలా చెప్పాలో తెలియటం లేదు. బాబు, ఈ నిర్భాగ్యుణ్ణి ఈ నిర్జన ప్రదేశంలో కలుసుకున్నట్టు నువ్వెవ్వరికీ చెప్పకుండా ఉండటమే గొప్ప కృతజ్ఞత. ఈ క్షణం నుంచి మమ్మల్ని మర్చిపో.